అధికారం ఉంది కదా అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చారనే కారణంతో ఏకంగా ప్రధాన రహదారిని మూసేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. చిత్రశిల్ప కళలకు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లేపాక్షిలోని ప్రధాన రోడ్డుకు అడ్డంగా బహిరంగ సభ వేదికను ఏర్పాటు చేసిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు లేపాక్షికి రాకపోకలను ఒక రోజంతా పూర్తిగా బంద్ చేశారు. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి లేపాక్షి ఆలయాన్ని చూసేందుకు వచ్చిన పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా లేపాక్షి మీదుగా హిందూపురం కోడికొండ చెక్పోస్టు వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు వాహనాలు విషయం తెలియక లేపాక్షి వరకు వచ్చి వెనక్కు వెళ్లడం జరిగింది. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల నుంచి లేపాక్షి ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులు ప్రధాన రహదారిలో రోడ్డుకు అడ్డంగా బహిరంగ సభను ఏర్పాటు చేయడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ఎవరైనా సభలు సమావేశాలకు బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకుంటారు, కానీ రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేయడం ఏమిటని లేపాక్షికి వచ్చిన పర్యాటకులు అధికార ఐకాపా నేతలపై విమర్శలు గుప్పించారు. భవిష్యత్తులో అయినా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికార పార్టీ నేతలు సభలు సమావేశాలు బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవాలని లేపాక్షి ప్రజలు సూచిస్తున్నారు. प्लेटफॉर्म में मंडी पे मॉडल कर प्लेटफॉर्म मावड़ा पेट पंडे ముందు పండేస్తున్నది మళ్ళీ రాకుండా ఇబ్బంది అయింది. 1,28,000 మందికి సచివాలయ ఉద్యోగులుగా పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాం. 1,60,000 మందికి వాలంటీర్ వ్యవస్థలో ఉపాధి కల్పించారు. అదేవిధంగా ఈరోజు హాస్పిటల్ను మోడర్నైజ్ చేసే దాంట్లో ఆధునీకరించే దాంట్లో 40,000 పైచలకు డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ స్టాఫ్ను అందరినీ కూడా నియమించడం జరిగింది. ఈ విధంగా అనేక రకాల ఉద్యోగ అవకాశాలన్నీ కూడా చెప్పకనే జగన్మోహన్ రెడ్డి గారు చేశారా లేదా అనేది యువకులందరూ కూడా ఆలోచన చేయాలని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రధానంగా 600 హామీలలో ఈ 3 హామీలే నెరవేర్చలేని వ్యక్తి ఆయన 2014 నుంచి 19 దాకా పరిపాలిస్తే వీటి గురించి కూడా ఆలోచన చేయకుండా తిరిగి ఈరోజు మళ్ళా ఎన్నికల ముందు మన ముందరికి రాబోతూ ఉన్నాడు. ఇంకా పెద్ద పెద్ద కోరికలు తీసుకొస్తాడు. ఈరోజు ఈడ నేను అప్పుడేదో పొరపాటు అయింది, ఈసారి ఎన్నికల్లో నేను ప్రతి వ్యక్తికి, ప్రతి మహిళకు 1 కేజీ బంగారు ఇస్తాను, ప్రతి రైతుకు 1 ట్రాక్టర్ పట్టిస్తాను, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగంతో పాటు 1 మోటార్ సైకిల్ ఇస్తాను. ఈ విధంగా అనేక కోరికలన్నీ కూడా చెప్తాడు. అవన్నీ ఆచరణ సాధ్యమవుతాయా లేదా అని మీరు ఆలోచన చేయాలి. మరి గతంలో చూసాం, చంద్రబాబు చెప్పిన హామీలన్నీ నెరవేర్చాడా లేదా రాబోయే రోజుల్లో నెరవేర్స్తాడా అవి చూస్తే ఏ పొద్దు కూడా ఆయన మాట మీద నిలబడిన వ్యక్తి కాదు. మోసపూరితంగా మాటలు చెప్పి మనందరికీ కూడా ఆశలు చూపించి అధికారం లేకొచ్చి అవన్నీ కూడా పట్టించుకోకుండా కాలం వెలుగుచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ కూడా నెరవేర్చారు. ఈరోజు 406 కోట్లు మన మండలంలో ఇస్తే ఈ గ్రామంలో మాత్రం 49,11,00,000